హాయ్ అండి. ఈరోజైతే నేను సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి దర్శనానికి వెళ్ళానండి. నిన్న అయితే బోనాలు అయిపోయినాయి. బోనాల రోజు పబ్లిక్ ఎక్కువ ఉంటారు, ఇబ్బంది అవుతుందని ఈరోజు వెళ్తే ఈరోజు కూడా పబ్లిక్ చాలా ఉందండి. ఫుల్ సెక్యూరిటీ మధ్యలో బోనాలు అయితే చాలా మంచిగా అయినాయి. చూడండి, వేషాలు ఒక్కొక్కరు ఒక అమ్మవారి రూపాలు చూడండి ఎలా వేసుకున్నారో. చాలా అంటే చాలా బాగున్నాయి వేషాలు, చూడండి ఎట్లున్నాయో. పబ్లిక్ అయితే చాలా మంది వచ్చిర్రు. దర్శనానికి అయితే 3 గంటల టైం పట్టింది. అమ్మవారి వేషాలు వేసుకొని వేషాలు, పోతురాజులు. నేను ఎప్పుడు జాతరకి వెళ్ళలేదండి సికింద్రాబాద్. ఈరోజు వెళ్తేనైతే నాకు మస్తు మంచిగా అనిపించింది. చూడండి ఎంత టైట్ సెక్యూరిటీ ఉందో. మంచిగా చేసిర్రు బోనాలు అయితే. చూడండి, అమ్మవారిని ఏనుగు పైన ఊరేగిస్తున్నారు. చూడండి, గజరాజు అయితే మంచిగా నడుచుకుంటూ వస్తుందండి. అమ్మవారు అంబారీ పైన ఊరేగుతూ గుడి చుట్టూ తిరుగుతున్నది. వీధులలో ప్రజలకైతే దర్శనం ఇస్తుందండి. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్, మంచిగా అనిపించింది. ఇంతమంది పబ్లిక్ మధ్యలో అమ్మవారిని దర్శనం చేసుకోవడము, మస్తు జనాలు వస్తున్నాయి కదా, చాలా బాగుంటుంది. చూడండి, అక్కడ జనాలు ఎక్కువ ఉండేసరికి అక్కడ ఆగిపోయింది గజరాజు. అందరు ఫోన్లతోని వీడియోలు తీయడానికే సరిపోయింది టైం అందరికీ. బాగుంది అమ్మవారు అయితే. లోపల దర్శనం చేసుకొని వచ్చేసిన. నాకైతే ఒక 5 మినిట్స్లో అయింది అమ్మవారి దర్శనం. అమ్మవారి కృపా కటాక్షం వల్ల నిలబడ్డోళ్ళంట దాదాపు 3 గంటలు నిలబడ్డం దర్శనానికి అని చెప్పిర్రు. చాలా మంచి ఎక్స్పీరియన్స్. అమ్మవారిని అయితే ఫోటో తీయనీయలేదు. ఫోటో తీస్తే ఫోన్ ఉండిలే ఇస్తా అనేసరికి నాకు భయం వేసి నేను వీడియో తీయలేదు. అయినా అమ్మ ముందరికి పోయి మంచిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలనిపించింది నాకు కూడా. చూడండి, ఇంత దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఎంతో మంచిగా అనిపించింది నాకు కూడా. మంచిగా అమ్మని మంచిగా మొక్కుకున్న అందరు బాగుండాలని. అమ్మ రూపం అయితే చాలా బాగుంది. ఈరోజు గుడి డెకరేషన్ లోపలైతే చాలా బాగుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం అండి. మీరు హైదరాబాద్ సికింద్రాబాద్ వాస్తవులైతే ఒక్కసారి దర్శనానికి వెళ్ళిరండి. చాలా మహిమగల తల్లి. కోరిన కోరికలు తీరుతాయి, కొంగు బంగారం అవుతుందని నమ్ముతారు.